డీలిమిటేషన్ బిల్లును మరోసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా సమాచారం సార్. డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెడతారనే వార్తల్ని చూస్తూ ఉన్నాం సార్. అంటే ఈ డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు అంటే కొంతమంది అనుకుంటూ ఉన్నట్టుగా ఇది అయితే రాజ్యాంగ సవరణ బిల్లు, వాస్తవానికి మీరు చెప్పినట్టుగా గత విశ్లేషణల్లో ఇది ఒకసారి వీగిపోయింది. మళ్ళీ ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లును, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం వెనుక ఉన్న బీజేపీ వ్యూహం ఏంటి సార్? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఈసారి అంటే గతంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి, వ్యతిరేకంగా ఓటేశాయి కూడా. ఏకాభిప్రాయ సాధన బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అప్పగిస్తున్నట్లుగా ఆంధ్రజ్యోతి వార్త సార్. ఇది ఏంటి సార్ కేంద్రం వ్యూహం ఏంటి? అంటే మీరు అన్నట్లు ఇది డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు, సవరణ బిల్లు రెండు తెస్తే అభ్యంతరం ఏముంటుంది? అది తెస్తే అభ్యంతరం ఏంటి? రెండు బిల్లులు తేవడం లేదు, ఒకటే డీలిమిటేషన్ బిల్లు, దానికి మహిళా బిల్లు అని చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, సవరణ బిల్లు రెండు తేవాలి. డీలిమిటేషన్ బిల్లులోమో సీట్ల సంఖ్యను పెంచుతూ అందులో క్లియర్ గా ఒక క్లాస్ పెట్టాలి. ద ఎగ్జిస్టింగ్ షేర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ విల్ నాట్ బి ఆల్టర్డ్ అని. అంటే ఇప్పుడు రాష్ట్రాలకు ప్రస్తుత లోక్సభలో ఉండే నియోజకవర్గాల వాటాను తగ్గకూడదు, మారకూడదు అని పెట్టాలి. ఇది మొదటి క్లాస్. అప్పటికీ కూడా అరిథమెటిక్ గా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు తెలంగాణ, ఆంధ్ర కలిపితే 42 సీట్స్ ఉన్నాయి, ఇది కాస్త 63 అవుతుంది. మీకు ఉత్తరప్రదేశ్లో, బీహార్లో 80 + 40 ఉన్నాయి, 120, అది 180 అవుతుంది. సో అంటే ఎంత అవుతుంది? ఇప్పుడేమో 120 - 42, 78 డిఫరెన్స్ ఉన్నది. అప్పుడు ఎంత అవుతుంది? 180 - 63 కాస్త 117 డిఫరెన్స్ వస్తుంది. అంటే మీకు అరిథమెటిక్ గా డిఫరెన్స్ గ్యాప్ పెరిగిపోతుంది నార్త్ ఇండియన్ స్టేట్స్ కు, సౌత్ ఇండియన్ స్టేట్స్. స్టిల్ అది దానితో పోలిస్తే ఆ ప్రమాదం అంటే అట్లీస్ట్ సౌత్ ఇండియన్ కన్సర్న్స్ అడ్రస్ చేయకుండా మీరు ఇప్పుడు ఏకపక్షంగా పెంచితే వచ్చే నష్టం కన్నా తక్కువ నష్టం. ఎస్, అట్లీస్ట్ ద ప్రపోర్షన్ రిమైన్ కావాలి. ఇప్పుడు ఒక 3% ఒక దానికి షేర్ ఉంటే అదే 3% కొనసాగాలి. ఇది క్లాజ్ లో పెడుతూ గతంలో తెచ్చిన డీలిమిటేషన్ బిల్లులో ఇది లేదు. ఇది లేక అమిత్ షా ఓరల్ స్టేట్మెంట్లు ఉందని. ఓరల్ స్టేట్మెంట్ అనేది నిలబడదు, అల్టిమేట్ గా నిలబడేది చట్టంలో ఏముందని. ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా అనుభవం ఉంది, ఓరల్ గా ప్రైమ్ మినిస్టర్ అష్యూరెన్స్ ఇచ్చాడు, కానీ ప్రత్యేక హోదా చట్టంలో లేదు కనుక మేము చేయలేకపోతున్నామని క్లియర్ గా చెప్తున్నారు. మీరు అది ఇది కూడా రేపు ప్రైమ్ మినిస్టర్ అష్యూరెన్స్ కి విలువ, లేకపోతే హోమ్ మినిస్టర్ అష్యూరెన్స్ కి విలువ ఉంటుంది. అందువల్ల ఇది డేంజరస్, బిల్లులో చేర్చండి. చివరి నిమిషంలో ఏమన్నాడు అమిత్ షా, మీరు నాకు 1 గంట టైం ఇస్తే అపోజిషన్, నేను సవరణతో వస్తా అన్నాడు. అసలు అపోజిషన్ 1 గంట టైం ఇవ్వన్నాడు ఏంటి? నాకు అర్థం కాదు. హోంమంత్రికి సమయం ఇచ్చేది అపోజిషనా? ఇవ్వాల్సిన స్పీకర్ కదా. మరి అపోజిషన్ ఎందుకు అడిగాడు? అక్కడే స్ట్రాటజీ. అపోజిషన్ అడిగి ఒక కండిషన్ పెట్టాడు, మీరు బిల్లును సమర్థిస్తాను, నేను సవరణ తీసుకొని వస్తే మీరు సమర్థిస్తాను అంటే నేను తీసుకొస్తాను అన్నాడు. సవరణ ఎలా ఉంటుందో తెలియకుండా నేను ఎట్లా మేము మాటిస్తామని అపోజిషన్ ఉంది. అంటే నాకు మనం అన్నాం అనుకోండి, మీరు పలానా టిఫిన్ లేదా అన్నాడు అనుకోండి, నువ్వు గ్యారంటీగా టేస్ట్ ఉంటుందని అంటే తినే కాదు టేస్ట్ ఉంటుందని మెచ్చుకుంటా అంటే నేను చేయిస్తా. అరే నువ్వు చేసినాక కదా నాకు అర్థమయ్యే టేస్ట్ ఉంటుందా లేదా? లేదా ముందు నా మీద నమ్మకంతో టేస్ట్ ఉంటుందని చెప్పాలి. ఎట్లా నమ్ముతా నేను? ఆల్రెడీ నువ్వు బిల్లులో పెట్టలేదు, ఇంత గొడవైనా అక్కడ ఆగింది. సింపుల్ గా హోంమంత్రి స్పీకర్కి అప్పీల్ చేసి ప్రభుత్వం మళ్ళీ కొత్త బిల్లు, సవరించిన బిల్లుతో వస్తుంది, రేపటికి వాయిదా వేయండి అధ్యక్ష, రేపు మళ్ళీ మేము ప్రభుత్వం వస్తుందంటే అసలు స్పీకర్ కదా సమయం ఇచ్చేది. కానీ హోంమంత్రి విచిత్రంగా అపోజిషన్ సమయం అడిగాడు, 1 గంట సమయం నాకు ఇవ్వండి అని. అట్లా అదొక రాజకీయ గారడీ నడిచింది. ఇప్పటికైనా డీలిమిటేషన్ బిల్లులో సవరణ చేసి సీట్లు పెంచుతాము, కానీ ప్రజెంట్ ప్రపోర్షన్ ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఉన్న నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదు, ఈ బిల్లు చేసి తీసుకురావాలి. కానీ అప్పుడు ఏంటి, ఈ మార్పు చేస్తే అక్కడ ఒక సమస్య. అంతకుముందున్న బిల్లులు ఏముంది అంటే మీకు సింపుల్ గా వాళ్ళు ఏమన్నారు, పాపులేషన్తో లింక్ చేశారు.
ఒకవైపేమో పాపులేషన్ తో లింక్ చేసి మరోవైపేమో నేను నిష్పత్తిని మెయింటైన్ చేస్తా అంటే ఇది ఎలా కష్టమవుతుంది? మీకు నేను ఈ వాటర్ బాటిల్ రవిశంకర్ గారు మీకు ఇస్తా, నేనే ఉంచుకుంటా. రెండింటిలో ఏదైనా ఒకటే సాధ్యమవుతుందా లేదా? ఈ వాటర్ బాటిల్ నేనే ఉంచుకుంటా, స్టేట్మెంట్ 1. ఈ వాటర్ బాటిల్ నేను మీకు ఇస్తా, స్టేట్మెంట్ 2. మీకు ఇస్తే నా దగ్గర ఉండదు, ఒకటే వాటర్ బాటిల్ ఉన్నప్పుడు నేను నా దగ్గర ఉంటే మీకు ఇవ్వ. కానీ ఆ బిల్ ఎట్లుందంటే రవిశంకర్కు వాటర్ బాటిల్ ఇస్తా, వాటర్ బాటిల్ నా దగ్గరే ఉంచుకుంటా, ఒకటే వాటర్ బాటిల్ ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యమైతే చెప్పండి నాకు. ఆ బిల్ అట్లుంది. లేటెస్ట్ సెన్సస్ ఆఫ్ పాపులేషన్ తో లింక్. అది కూడా ఎప్పటికప్పుడు పార్లమెంట్ డిసైడ్ చేసే జనాభా లెక్కలతో లింక్. జనాభాలతో లింకులు చేస్తా అంటేనే కదా కొంపలు మునిగేది. జనాభా లెక్కలతో లింక్ చేస్తే సీట్లు తగ్గుతాయి. జనాభా లెక్కలతో లింక్ చేయకుండా ఉండాలనే అందరూ అడుగుతున్నారు. జనాభా లెక్కలతో లింక్ చేస్తాం, కానీ రాష్ట్రాల నిష్పత్తి ఇది జరిగితే అది జరగదు, అది జరిగితే ఇది జరగదు. సో చూడు, నాకు పాత సినిమాలో సతీ అనసూయ సినిమా గుర్తు, సతీ సావిత్రి అనుకుంటా కదా, సతీ సావిత్రి సినిమా. అంటే నీ భర్త ప్రాణం బుదక్క ఏమైనా అడగండి అంటే సంతానాన్ని కల్పించండి, ఇచ్చి తిని పో అంటాడు యముడు. ఇంకెక్కడికి పోడు, భర్త లేని సంతానం ఎక్కడిది, పతివ్రత శిరోమణికి అంటాడు. సో అలా మీకు అక్కడంటే ఆ మహాపతివ్రత అద్భుతమైన తెలివితేటలు చూపెట్టి యమధర్మరాజునే తలకిందు చేసింది. ఇక్కడ భారత ప్రజలంత అమాయకులు కాదు కదా. మీకు ఇక్కడ భారత ప్రజలు మీరంత అమాయకులను చేసి మీకు జనాభా లెక్కలకు అనుగుణంగా సీట్లు ఉంటాయి, కానీ నిష్పత్తి అదే ఉంటుంది. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. ఎట్లా సాధ్యమవుతుంది? మీకు అంత క్లియర్ చెప్పాడు. ఒకటే వాటర్ బాటిల్ ఉంటుంది, నా దగ్గర వాటర్ బాటిల్ ఉంచుకుంటా, మీకు కూడా వాటర్ బాటిల్ ఇస్తా. ఎట్లా సాధ్యమవుతుందండి ఇది? నేను వాటర్ బాటిల్ తాగుతాను, అని వాటర్ బాటిల్ ఖాళీ చేయను. వాటర్ బాటిల్ తాగినాక ఖాళీ అయిందా లేదా? వాటర్ బాటిల్ ఖాళీ చేయను, వాటర్ బాటిల్ తాగుతాను. ఎట్లయితే వాటర్ బాటిల్ తాగాను నేను, ఖాళీ అయింది కదా. ఇలా వాటర్ ఉందా చూడండి మీరు. ఇది సింపుల్ కదా. సో జనాభాతో లింక్ చేస్తారు. బిల్లులో క్లియర్ గా ఉంది. ఎప్పటికప్పుడు పార్లమెంట్ నిర్ణయించే జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంట్ లో సీట్లు ఉంటాయి అన్నారు. మళ్ళీ ఇదే నిష్పత్తి మెయింటైన్ చేస్తామని ఓరలుగా చెప్తున్నారు. ఇప్పుడు బిల్లులో పెట్టిన రెండు పరస్పర విరుద్ధం, కోర్టులో నిలబడదు. అందువల్ల మీరు అది మార్చండి. ఫస్ట్ పాపులేషన్ తో లింక్ చేసి ఒక నియోజకవర్గాల పరిధిని డిసైడ్ చేస్తాం, కానీ సీట్ల సంఖ్య రాష్ట్రాలకు మాత్రం నిష్పత్తి అలాగే ఉంటుంది అని రాయాలి. ఇక 2009లో అదే జరిగింది. సీట్లను మార్చలేదు, కానీ నియోజకవర్గాల పరిధిని మార్చారు. అప్పుడే కదా సికింద్రాబాద్ నియోజకవర్గం, మల్కాజ్గిరి నియోజకవర్గం ఏర్పడింది. అది ఏంటి ఇప్పటికైనా? సో చంద్రబాబు నాయుడు ఏకాభిప్రాయం చేస్తే సంతోషం ఏంటి? జనాభా లెక్కల పార్లమెంట్ ఎప్పటికప్పుడు నిర్ణయించే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పరిధిని నిర్ణయిస్తాము, కానీ ఒక్కొక్క రాష్ట్రానికి ఉండే నియోజకవర్గాల సంఖ్యను ప్రస్తుత నిష్పత్తిలోనే పెరిగిన సీట్లలో ఉంటుంది. ఈ రెండు పెట్టి సీట్లు పెంచేయండి, ఇబ్బంది ఉంది. ఇక పంచాయతీ ఎక్కడిది? సో మీకు పంచాయతీ లేదు కదా. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా సవరణ చేసి దాన్ని ఏమనండి అంటే ఇప్పటి నుంచే ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాడు, అయిపోతుంది. సింపుల్. నెక్స్ట్ సెన్సస్ తర్వాత వచ్చే నెక్స్ట్ డీలిమిటేషన్ తో మహిళా బిల్లు లింక్ తీసేయండి. ఈ రెండు బలపడకరండి. ఇప్పుడు నేను చెప్పినట్టు డీలిమిటేషన్ సవరణ బిల్లు, అలాగే మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు తీసుకురండి. అపోజిషన్ మొత్తం సపోర్ట్ చేస్తే, చెయ్యకపోతే మనమే అపోజిషన్ ప్రశ్నించుదాం. కనీసం ఎంతో కొంతనయ్యా సీట్లు పెంచక తప్పదు. 543 జనాభా పెరుగుతున్నప్పుడు పెంచకుండా ఎట్లా ఏం చేస్తారు? మరి పెంచినప్పుడు కనీసం మన సౌత్ ఇండియన్ ఇంట్రెస్ట్ కాపాడుకుందాం. ఇట్లన్నా ఆ నిష్పత్తన్న నిలబడుతుంది. లేకపోతే అది ఉండదు ఇది ఉండదు అని డెఫినెట్ గా సమర్థిస్తాం. అలాంటి వాళ్ళైతే సమర్థిస్తాం ఖచ్చితంగా. మీకు ప్రతిపక్షాలు రాజకీయాలు చేసినా ప్రజలు అంగీకరిస్తారు కదా, ఆ పని చేయండి. అందుకు చంద్రబాబు నాయుడు ఏకాభిప్రాయం మించింది ఉన్నది. చంద్రబాబు నాయుడు టవరింగ్ లీడరు, అన్ని పక్షాలు అటు యూపీఏలో అటు కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న కూటమితో ఉన్నాడు వివిధ సందర్భాల్లో, ఇటు ఎన్డీఏతో ఉన్నాడు. ఇద్దరికీ యాక్సెప్టబుల్. రేపైనా మళ్ళీ ఇటు వస్తాడేమన్న ఆశ కూడా ఉంది వీళ్ళకు. మొన్న 2024 ఆశపడ్డారు కదా, చంద్రబాబు నాయుడు రావాలని పిలుపుడు ఇచ్చారు కదా.
చంద్రబాబు నాయుడు పట్ల ఎవరికి అభ్యంతరం ఉంటుంది? ఏమంటుంటే జగన్మోహన్ రెడ్డికి అభ్యంతరం ఉండాలి, ఆయన మోడీ విషయంలో ఏ అభ్యంతరం చెప్పడం ఎట్లా? ఈ ప్రాబ్లం ఎక్కడిది? ఇది నాన్ రెస్పెక్టబుల్ పొలిటీషియన్ చేయండి. కానీ చంద్రబాబు నాయుడు తనకు బీజేపీతో ఉన్న బంధం వల్ల దక్షిణ భారతదేశ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా బీజేపీ తరఫున రాజకీయ కరసేవ చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు. తెలుగు బిడ్డ ఆ బాధ్యతలో ఉంటే చేయదు. కానీ ఇది ఒక హిస్టారిక్ ఆపర్చునిటీ చంద్రబాబు నాయుడుకు. ఎస్, సౌత్ ఇండియాకు లెజిటిమేట్ లీడర్గా నిలబడి నేను ఇంతకుముందు చెప్పిన పద్ధతిలో సౌత్ ఇండియన్ ఇంట్రెస్ట్లను డిఫెండ్ చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూడా ఒప్పిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఆయనకు అడ్వాంటేజ్ ఉంది చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే ఇలా టీడీపీ మద్దతుతోనే మోడీ ప్రభుత్వం బతుకుతాంది. అందువల్ల ఆ రెస్పెక్ట్ ఉంది, ప్రతిపక్షాలు గౌరవిస్తాయి. మీకు సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ద నేషనల్ పాలిటిక్స్, మీకు యునైటెడ్ ఫ్రంట్కే కన్వీనరు, మీకు ఎన్డీఏకు కన్వీనరు, 2 కూటముల్లో ఉన్నవాడు. ఈ 2 కూటములు కూడా రేపు ఎప్పుడైనా మా దగ్గర రావాలని ఈ కూటమి కూడా అనుకుంటారు. అంత మించిన నాయకుడు ఇంకా ఉంటారు, బ్రహ్మాండం కదా.